కాదు ఎంటర్టైన్మెంట్ అన్నారు, ఇప్పుడు ఏం ఎంటర్టైన్మెంట్ అయిపోతున్నారు? ఆవిడ టన్నుల్లో ఉంది, నువ్వు ఎంతసేపు ఆలోచిస్తున్నావు? ఆమె టన్నులు అంటున్నారు కాబట్టి ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున ఒక గన్ వస్తుంది. ఇప్పుడు పిల్లలందరూ కూల్ అవ్వాలంటే వాళ్ళకి ఏదో ఒకటి కొని పెట్టాలి. సో అవి అమ్మడానికి రోహిణి వచ్చేస్తుంది. సో రోహిణి వచ్చేయమ్మా. బొగ్గలే బుడగలే అది బొమ్మలు కావాలా? నా ఫోన్ లో చాలా ఉన్నాయిలే గానీ నా దగ్గర ఏమేం బొమ్మలు ఉన్నాయి తెలుసా? ఎందుకులే, 2 సింహాలు, 2 పులులు, ఒక పంది. పంది ఎక్కడుంది? అవన్నీ పట్టుకుంది పందే కదా. ఇంతకీ బెలూన్ ఎంత? ఊతే ఇంత, ఊదపోతే ఇంత. ఎందుకు పేల్చావురా? అంటే అది పేలదేమోనని డౌట్ తో ఇది పేల్చాడు. 2 పేలిలే. నువ్వు ఎప్పుడు పంచులు పేల్చడమేనా? పెళ్లి ఏమైనా చేసుకునేది ఏమైనా ఉందా? చేసుకుందాం అనుకుంటున్నాం, అమ్మాయి దొరకాలి కదా. ఎలాంటి అమ్మాయి కావాలి? అంటే మనం తిట్టినా పడి ఉండాలి, కొట్టినా పడి ఉండాలి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మౌనంగా ఉండాలి. ఇదిగో దీన్ని చేసుకో, ఎలా పడితే అలా పడి ఉంటా. సరే సర్లే, కొనేది ఏమనుందా? మాట్లాడినా కొంటాం. రే రండి. ఆంటీ నాకు డాల్ కావాలి. ఇదిగో అమ్మా, థ్యాంక్ యూ. 250 రూపాయలు. అదేంటి 50 అన్నా? బొమ్మ 50. ఇది ఆంటీ అన్నందుకు 200. 200 ఇచ్చి మిమ్మల్ని ఏమైనా అనొచ్చు అనమాట. ఇదిగో 200. ఎద్దులా పెరిగావు. ఆంటీ ఓ పుల్లేసిరా. ఇదేంటి పుల్లేదు? నాకు పుల్లలు పట్టడం అలవాటు లేదమ్మా. కావాలంటే అది భాస్కర్కి ఇవ్వు, 4-5 పడతాడు పుల్లలు. నాకు ఒక ఐస్ ఇయ్యండి. ఎంత? 50. అయ్యో నా దగ్గర పాతికే ఉంది. పాతికే ఉందా? ఇగో సగం 25. నీకు ఇంకో 200 ఇవ్వాల్సిందే. అది గారు ఈయన వచ్చారు. ఏంది నువ్వు ఇక్కడ నుంచి చూస్తున్నావు? బేరాలు వస్తుంటే మధ్యలో బుగ్గ కావాలా? వద్దు బొమ్మ కావాలా? వద్దు, నువ్వు కావాలి. సరే చూసారు కదా. ఏంటి చూసేది? నా బేరాలన్నీ పాడు చేసిన బిజినెస్ అంతా దివాలా తీసాడు. ఇప్పుడు నా జీవితానికి ఉపాధి ఏంటి? అందుకే నేను ఒక ఉపాయం చెప్తున్నాను. నా జీవితం బాగుపడాలంటే నన్ను పెళ్లి చేసుకోవాలి. చేసుకోవాలి. ఇప్పటి నుంచి బుగ్గలన్నీ నీకే, నా బుగ్గలు 2 నీకే. చూడ్డానికి చూడుముచ్చటగా ఉన్నారు. ఎవరివే? ఒసేయ్, నిన్ను గన్ను అని పిలిచాను. అంత బిల్డప్ ఇస్తే నేనెవరు అంటావా? మరొక బొగ్గన్నా కొన్నావా? లేదు, ఇంకేడ కొంటది. ఆల్రెడీ బొగ్గలకు బొక్కెట్టి వెళ్ళిపోయాడు. నువ్వు ఎలాగూ నీ బేరం చెడిపోయింది కాబట్టి నీకు ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ ఇస్తాం. మా వాళ్ళు ఏంటి ఎంటర్టైన్మెంట్ అయ్యే లోపల నీకు పెళ్లి చేసి పెడతాను. చేస్తారా? చేస్తా. మరి బొగ్గలన్నీ నీకే ఎత్తానప్పుడు. అప్పటి వరకు నువ్వు అటు కూర్చో, మేము ఇటు కూర్చుంటాం. ఇటే కూర్చో. నా మనసు ఏం పలకలేదు. ఆ పాటలు వేసేవాడు మనసు పలికినట్టుంది. వాడి దగ్గరికి వెళ్ళి కూర్చో. ఎవరిది పలికినా పలకకపోయినా నాకు నువ్వే కావాలి. అది వాడు హర్ట్ అయ్యాడు. అది ఆశవరాడు. ఆయన పేరు ఆఫర్ కదా? ఆరిఫ్. ఆఫర్ కదా? ఆఫర్ కాదే, ఆరిఫ్. నువ్వు కూడా వెళ్ళు సరదాగా. ఏంటి మీ కాబోయే ఆయన మరి ఇంత వైలెంట్ గా ఉన్నారు? వైలెంట్ కాదు, అది పిల్లలెందుకు పక్కన ఈ పిల్ల పక్కన అని అందరినీ పంపించేసి మనసు పలికి సరే నేను కూడా ఒక 2 మాటలు అడిగేసి పక్కకి వెళ్ళిపోతా. సో ఇంద్రజ గారు, ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? రోహిణి, యువర్ స్వీట్ హార్ట్. మీరు ఎప్పుడు వచ్చినా కలకల్లాడిపోతుంది సెట్. మీరు రాగానే నిజంగానే ఒక కొత్త ఎనర్జీ వచ్చింది సెట్ లో. అండ్ మీది ఆది గారిది కాంబినేషన్ చాలా బాగుందండి కదా. నాకు ఇంతవరకు చాలా వరకు నేను రామ్ ప్రసాద్ గారితోనే చూసాను రోహిణి గారి కాంబినేషన్. జబర్దస్త్ లో ఉన్నప్పుడు ఒక 6-7 స్కిట్లు చేసావు నేను, రోహిణి. అంటే నా టీమ్ లో ఉన్న వాళ్ళందరూ నా తర్వాత స్థాయిలో చేస్తుంటారు, కానీ ఒక రోహిణి వస్తేనే నాకు రోహిణికి ఈక్వల్ గా ఉంటుంది. ఆది గారు కూడా ఎప్పుడైనా స్కిట్ లోకి పిలిచేటప్పుడు నాకు ప్రాపర్ క్యారెక్టర్ ఉంది, నువ్వు పర్ఫామ్ చేయాలి, నువ్వే చేయాలి అన్నప్పుడే పిలుస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అయితే మా అందరి తరపున ఒక రిక్వెస్ట్, మీరిద్దరు కలిసి తప్పకుండా మాకు ఒక స్కిట్ చేయాలి. ఖచ్చితంగా నెక్స్ట్ టైం చెన్నై వచ్చి మీ ఇంటి దగ్గర స్కిట్.
నిజంగానే మీ ఇద్దరిది కాంబినేషన్ సూపర్బ్ గా ఉంది అండ్ ఇద్దరు పోటాపోటీ వేసి చేస్తున్నారు. సూపర్బ్ అనిపించింది సెగ్మెంట్ అయితే. థ్యాంక్ యూ త్రిష గారు, థ్యాంక్ యూ సో మచ్ రోహిణి, దట్ వాస్ వండర్ఫుల్. ఆది గారు, మీరు ఆడిన ఆటలు చాలు, వచ్చారు పిల్లలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా. పిల్లలు కాదు, పిల్లలు ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు, వచ్చి అలా కూర్చున్నారు, వాళ్ళే ఏం చేయలేదు. అది కూడా కరెక్టే. సరే అయితే ఏం ప్లాన్ చేద్దాం? ఎంటర్టైన్మెంట్ అంటే చూడటమే కాదు, అందులో వాళ్ళు కూడా భాగం అవ్వాలి. కరెక్టే కదా. సరే అయితే నాకు ఒక ఐడియా వచ్చింది. ప్రాపర్టీస్ ప్లీజ్. ఆల్రైట్, సో గేమ్ ఏంటంటే ఈ బావిలో ఇద్దరుంటారు. ఆ ఇద్దరులో ఈయన ఒకడు. ఆది గారిని కాకుండా మిగతా ఇద్దరికి కళ్ళకి గంతులు కట్టేస్తాము. అండ్ కళ్ళకి గంతులు కట్టిన తర్వాత ఆది గారు టైమింగ్ చూసి విసిల్ వేస్తారు. అండ్ ఆ విసిల్ వేసినప్పుడు విసిల్ కరెక్ట్ గా వినిన తర్వాతే బావి బయట ఉన్న లేడీ లోపల ఉన్న అతన్ని కొట్టాలి. ఫస్ట్ పండుగ రావాలి. బావి లోపల పండు, బావి బయట అంకిత. మా ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఎప్పుడైతే విజిల్ సౌండ్ వినపడిద్దో అప్పుడే కొట్టాలి. ఓకేనా? రెడీ 3 2 1 విసిల్. విజిల్ కు ఒకటే. చలో 3 2 1 గో విసిల్. విజిల్ కు ఒకటేనే. వాడికి ఒక్కటైనా తగిలేలా. రే కాసేపు ఉండరా, కనీసం నా అంత హైట్ అయినా లేవరా. రే నువ్వు లేస్తూ నుంచుంటూ ఉండాలరా. అయ్యో ఇప్పుడు విజిల్ ప్లేస్ లో భాస్కర్ వస్తున్నాడు. ఏ రావయ్యా బాబు. కమాన్, గేమ్ మిమ్మల్ని కోరుకుంటుంది, రండి. ఇప్పుడు అమ్మాయి రోహిణి. మరి ఆది గారి మధ్యలో ఉండాలి. వద్దు. సరే ఆది గారి మధ్యలో వద్దు, పార్ట్నర్ గా నిలబండి. లోపల పండే ఉండాలా ఏంటి? ఒక్క నిమిషం మెజర్మెంట్ చూసుకుంటున్నా. రెడీయా? రెడీ 3 2 1. ఆగమ్మా, నువ్వు నించో. 3 2 1. ఆగాగాగు, విసిల్ కి ఒకటే. విజిల్ వేసే వాళ్ళు లేచే ఉండాలి. పైకి రండి. ఆయన లోపల పడుకుండిపోయారు. పైకి రావట్లేదా? పైకి రా. ఆగాగు. బయటికి రావాలి ఆది గారు, బయటికి రావాలి ఆది గారు. నేను విజిల్ వేసి నెక్స్ట్ నరేష్ గాడు. నరేష్ వాళ్ళ నాన్న, నేను కళ్ళకి గంత కట్టుకుంటా. నరేష్ వాళ్ళ డాడీ నువ్వురా. ఓకే, నరేష్ గారు డాడీ అండ్ నవీన గారు రండి. ఇప్పుడు ఆది గారు విజిల్. నేను విజిల్ బయట ఉంటా. దా ఎల్లు పైకిలే. స్లిప్ లో నిల్చొని నేను ఒక్క క్యాచ్ కూడా నేలపాలు చేయకూడదు అనుకుంటానా? ఒక్క నిమిషం. నువ్వు ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇతను అలిసిపోయాడు, ఇక లేచి కూర్చొని చచ్చిపోయేలా ఉన్నాడు. నువ్వు బయటికి పో. నాకెందుకు ఆయన కాదు అనిపిస్తుంది. ఆరిఫ్ గారు అండ్ శ్రీలలిత గారు ఇప్పుడు ఈ గేమ్ ఆడబోతున్నారు. ఆరిఫ్ గారు వచ్చారు. ఆది గారు చూడు, సిట్ డౌన్. మీరు కూడా కూర్చుంటారా నాతో? నేనెందుకు కూర్చుంటాను రా నీతో? కూర్చో. రెడీ స్టార్ట్. పైకి కంప్లీట్ గా. దేవరానికి దండం పెడతా. ఏంటో ఆది గారి మీద అందరికి కక్ష ఉంది. కాదు, ఈ గేమ్ డిసైన్ చేసిందే ఆయన. పైకి లేవరా బాబు. ఇంకా విజిలేదే.
నెక్స్ట్ ఇటువైపు నుంచి సన్నీ అండ్ ప్రియాంక. ప్రియాంక దా. బయటే ఉంటది, లోపల కాదు. సన్నీ లోపల ఉంటాడు మీతో. రెడీ? పోషని సన్నీ పైకి రావాలి. విసిల్ వినగానే కొట్. అది ఏంది ఆట అసలు? ఏమే విజిల్ వేసినప్పుడు కొట్టవే, ఇంతలాగా ఎందుకు ఎడబెట్టుకో అరుండు. ఒక్కటైనా కొట్టవే. విజులు వినిపిస్తుందిగా, వెంటనే కొట్టు. సో ఇంద్రజా గారు ఎలా అనిపించింది ఆది గారు ఆలోచించిన ఎగ్జిక్యూట్ చేసిన గేమ్? ఇది సెల్ఫ్ డిఫెన్స్ గేమ్ కాదు, ఇది సెల్ఫ్ డామేజ్ గేమ్. ఇప్పుడు నిన్ను చూసా